తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు సైతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. మరోవైపు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సైతం కేంద్ర మంత్రులను భేటీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి వారిని సన్మానించడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి అని వారిని కోరడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో కలుస్తూ ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సీఎం రేవంత్ రెడ్డి గారు కలవడం ఏంటి అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి, వాళ్ళిద్దరూ తెర వెనుక దోస్తులు, తెర ముందు కొట్లాడుతారు. ఇప్పుడు వాళ్ళ స్నేహం ఏందో బయటపడింది అంటూ ఈ యొక్క కేంద్ర మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసిన ఫోటోలను తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బీజేపీ అధ్యక్షుడిగా కలవలేదు. జేపీ నడ్డా గారు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు బాధ్యతలు తీసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు జేపీ నడ్డాను కలవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాల గురించి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించారు. అలాగే ఎయిమ్స్ కు సంబంధించిన నిధులను త్వరగా రిలీజ్ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉండాల్సింది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరగా జేపీ నడ్డా గారు కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. కేవలం జేపీ నడ్డా అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోనే కాదు, మిగిలిన మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. హోంశాఖ మంత్రి అమిత్ షాను అలాగే అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు లేవు, అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఫోకస్ మొత్తం అభివృద్ధి పైనే పెట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ఎలక్షన్లు లేనప్పుడు కూడా నీ పార్టీ నా పార్టీ అని కొట్లాడుకుంటూ ఉంటే అభివృద్ధి ఎప్పటికీ కాదు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీ ఫీలింగ్ పక్కకు పెట్టి అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది.